పడిన కష్టానికి పెట్టిన బడ్జెట్ కి ప్రాపర్ రిలీజ్ గానీ బుకింగ్స్ గానీ ఎక్కడ లేకపోవడం తోటి డే వన్ కంగువా బాక్స్ ఆఫీస్ మీద పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందనే వైబ్స్ మనకి ఎప్పుడో కనిపించేసాయి. బుకింగ్స్ గానీ చాలా చోట్ల అన్ని చోట్ల కంపు అనమాట. తెలుగులో గానీ, బెంగళూరులో గానీ, ఓవర్సీస్ లో గానీ, తమిళనాడులో గానీ చాలా చోట్ల ప్రాపర్ బుకింగ్స్ లేకుండా ఓపెనింగ్ డే చాలా ఎఫెక్ట్ కనిపించేలాంటి ఇబ్బందులు అయితే మాత్రం చూశారు రిలీజ్ పరంగా. దాంతో పాటు మార్కెట్ ని బాగా డౌన్ చేసుకున్న సూర్య గారి పరిస్థితి టైర్ 2 కిందన పడిపోయింది కాలీవుడ్ లోని. అలాంటి టైంలోని బిగ్ బడ్జెట్ గా తీసిన ఈ ఫిలిం ఒక పెద్ద టార్గెట్ అనమాట. దీనికి తోడు డైరెక్టర్ ప్రీవియస్ ఫిల్మ్స్ లోని కమర్షియల్ గా ఆడినప్పటికీ చెప్పుకోదగ్గ ఒక్క గుడ్ ఫిల్మ్ కూడా లేదు. ఇలా ఇన్ని ఆర్ట్స్ మధ్య రిలీజ్ అయిన కంగువా తమిళ ఇండస్ట్రీకి అంత మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయితే కాదు ఆ డైరెక్టర్ బట్టి. కాకపోతే చాలా కష్టాన్ని ఎఫర్ట్స్ ని పెట్టిన తీసిన ఈ ఫిలిం ఏ విధంగా ఉందనే దాని గురించి క్లియర్ గా ఇప్పుడు తెలుసుకుందాం. మూవీ స్టార్టింగ్ 20 మినిట్స్ ప్రెసెంట్ టైం లైన్ లో జరుగుతుంటుంది అనమాట. మొత్తం ఈ ట్రైబల్ అట్మాస్ఫియర్ లో చూపిస్తే చాలా మందికి ఎక్కుతుందో లేదో అనే టైప్ లో ఈ విధంగా ట్రై చేశాడేమో డైరెక్టర్. మొత్తం అంటే దిశ పటాని యాడ్ చేసి కాస్త కలర్ ని యాడ్ చేసి గ్లామర్ ని చూపిస్తూ సూర్య గారిని కూడా కొత్త స్టైల్లో చూపిద్దామని అనుకున్నాడు. కానీ మోస్ట్లీ 20 మినిట్స్ ఇప్పుడైపోతుందిరా బాబు, మెయిన్ స్టోరీలోకి ఇప్పుడు వెళ్తారా అని చిరాకు పుట్టించింది అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్స్ గా కొంతమంది ఆడియన్స్ ని టార్గెట్ చేద్దాం అనుకున్నప్పటికీ ఇప్పుడు అవి మైనస్ పాయింట్స్ అవుతున్నాయి. స్ట్రాంగ్ స్కోప్ లేని ఒక హీరోయిన్ క్యారెక్టర్, అన్నెసరీ కామెడీ, అన్నెసరీగా ఒక సాంగ్, అలా గడిపించాలి టైం ని. తర్వాత ఈ పాస్ట్ టైం లైన్ కి తీసుకెళ్లడానికి స్టోరీ టెల్లింగ్ లో వాడిన ఆ ఎడిటింగ్ టెక్నిక్ బాగా ఆర్ట్ గా అనిపిస్తుంది. స్టోరీ టెల్లింగ్ లో ఒక ప్రాపర్ పాయింట్ లేకుండా వెళ్ళారు. సర్లే వెళ్ళింది ఏదో వెళ్ళింది. అక్కడ నుండి సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. కంగువాగా సూర్య గారి ఎంట్రన్స్ చాలా చాలా బాగుంటుంది. ఆ సీన్ లో బీజిఎం కూడా డిఎస్పీ గారు చాలా బాగా ఇచ్చారు. పర్సనలీ ఆ సీన్ బాగా నచ్చింది. డైరెక్టర్ శివ నుండి ఈ టైప్ ఆఫ్ స్కేల్ ని పక్కన పెడిస్తే ఆ వరల్డ్ బిల్డింగ్ ని ఆ డిఫరెంట్ క్లైంట్స్ తోటి ఇలాంటి ప్రయత్నం స్టోరీ టెల్లింగ్ లో చేస్తున్నాడని చాలా మంది ఎక్స్పెక్ట్ చేయరు. అది కొంతవరకు వర్క్ అయింది. జనాల్ని బాగానే తీసుకువెళ్ళాడు ఆ వరల్డ్ బిల్డింగ్ లోకి. ఆ ఫీల్ అయితే వచ్చింది అనమాట. కాకపోతే వాడుకోవాల్సిన స్ట్రాంగ్ ఎమోషనల్ పాయింట్స్, డ్రామా పాయింట్స్ స్టోరీలో ఉన్నాయి. ఆ స్ట్రాంగ్ గా వాడుకోవాల్సిన పాయింట్ అండ్ సీన్ ని అంత స్ట్రాంగ్ గా వాడుకోలేదనే ఫీల్ వచ్చింది అనమాట. అన్కన్విన్సింగ్ గా ఏదో ఫాస్ట్ ఫార్వర్డ్ గా అలా వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి ఎమోషన్ చాలా మందికి మిస్ అవుతుంది కనెక్ట్ అవడంలోనే. కాకపోతే డైరెక్టర్ ఫోకస్ అంతా కూడా లౌడ్ స్టోరీ టెల్లింగ్ తోటి లౌడ్ స్పూన్ ఫీడింగ్ మీద ఎక్కువ ఉంటుంది అనమాట. లైక్ ప్రశాంత్ నీల్ బోయపాటి లాగా ఒక ఎమోషన్ గానీ ఎలివేషన్ గానీ చూపించాలంటే స్టోరీ టెల్లింగ్ లోని గట్టిగా రుద్ది స్పూన్ ఫీడింగ్ ఇస్తారు. క్యారెక్టర్ చిరాకు పుట్టించేలాగా గట్టిగా అరవడం గానీ, చుట్టుపక్కల ఎయిర్ ఎఫెక్ట్స్ గాలి గట్టిగా వీయడం గానీ, సీరియల్స్ లోని క్లోజ్అప్ షాట్స్ లోని చూపిస్తారు కదా ఎక్స్ప్రెషన్స్ కట్ చేసి ఆ విధంగా ఈ స్పూన్ ఫీడింగ్ చిరాకు. పైగా వీళ్ళు ట్రైబల్స్ కావడం తోటి వాళ్ళ కల్చర్, వాళ్ళ బిహేవియర్ ఇంకా చిరాకు తెప్పించేలా ఉంటుందన్నమాట. ఈవెన్ సూర్య గారు గానీ, బాబీ డియోల్ లాంటి మంచి యాక్టర్స్ ని యూజ్ చేసుకున్న అరుస్తూ చెప్పడం వల్ల కొద్దిగా ఓవర్ ఫీల్ వస్తుందన్నమాట. కానీ ఎమోషన్స్ ని పండిస్తూ ఎక్స్ప్రెషన్స్ ని డెలివర్ చేస్తూ సూర్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ కొన్ని సీన్స్ లో చాలా అద్భుతంగా ఉంది. సినిమాకి వన్ ఆఫ్ ది మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. షాడో కాప్ గా ఫ్రాన్సిస్ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ చూపించదు, కానీ కంగువాగా ఖచ్చితంగా చూపిస్తుంది. కానీ బాబీ డియోల్ గారి క్యారెక్టర్ అరవడం గానీ, క్రూరంగా చూపించడం గానీ, పిచ్చి రాక్షసుడిలా తప్పించి ఒక పాయింట్ అంటూ ఫీల్ అంటూ ఏమీ ఉండదు ఆయన పర్ఫార్మెన్స్ లో గానీ, క్యారెక్టర్ లో గానీ. కాకపోతే సినిమా కూడా ఫస్ట్ హాఫ్ స్టోరీ టెల్లింగ్ అంతే ఫ్లాట్ గా వెళ్తుంది. కనీసం సర్ప్రైజ్ లేకుండా ఇంటర్వెల్ వచ్చేస్తుంది. కానీ కన్ఫ్యూజన్ కూడా చేస్తుంది. చాలా మందికి ఆ క్లాన్స్ గానీ, క్యారెక్టర్స్ గానీ స్టోరీలోకి చాలా మంది ఇన్వాల్వ్ అవ్వలేరు. ఆ విధంగా ఇన్వాల్వ్ అవ్వలేకపోతే సెకండ్ హాఫ్ లో ఇంకా కొన్ని పాయింట్స్ అసలు కనెక్ట్ కావన్నమాట. ఇన్వాల్వ్ అవ్వగలిగారంటే కాస్త వరకు కొన్ని పోర్షన్స్ వర్క్ అవ్వచ్చు. కొద్దిగా కొత్తగా ట్రై చేసిన ఎలిమెంట్స్ కొన్ని సీన్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ సీన్స్ కొద్దిగా వర్క్ అయ్యాయి ఎలివేషన్ లో గానీ, కొద్దిగా ఎమోషనల్ గా గానీ. కానీ మెయిన్ ఎమోషన్ మాత్రం ఆల్రెడీ శివ ప్రీవియస్ ఫిల్మ్స్ లో ఉన్నట్టే. సినిమా స్టోరీ అంతా కూడా అలాంటి పాయింటే క్యారీ చేస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే అంత రొటీన్ కాకుండా కొద్దిగా కొత్తగా ట్రై చేసేలాంటి కొన్ని సీన్స్ ని పెట్టాడు. అది నిజంగా వర్క్ అయ్యాయి. కాకపోతే స్ట్రాంగ్ గా వర్క్ అవ్వాల్సిన ఇనిషియల్ పాయింట్ దగ్గరే ఎమోషనల్ ఫ్యాక్టర్ లైక్ స్క్రీన్ ప్లే, డ్రామాలోని ఫెయిల్ అయ్యాడు స్టోరీ టెల్లింగ్ లో. స్టోరీలో ఒక కొత్తదనం యాడ్ చేద్దామన్నట్టు ఈ స్కేల్ ని గానీ, జాన్రాని గానీ, వరల్డ్ బిల్డింగ్ ని గానీ మార్చి ట్రై చేసిన శివ ఆ అన్నిట్లోని వర్క్ అయ్యాడు. స్కేల్ పరంగా హాలీవుడ్ టైప్ లోని, ఆ కల్చర్ పరంగా గానీ, సాంగ్స్ కూడా కొన్ని బాగుంటాయి. ఆ ఫైర్ సాంగ్ గానీ, చాలా చోట్ల బీజిఎం చాలా ప్లస్ అయింది సినిమాకి. మరి వింటేజ్ రేంజ్ డిఎస్పీ అనను గానీ బాగుంది. ఇలా హాలీవుడ్ ఇన్స్పిరేషన్ తోటి స్కేల్ గానీ, జానరస్ ని గానీ మారుస్తున్న విధానం బాగుంది. కానీ స్టోరీ టెల్లింగ్ లో మాత్రం ఇండియన్ సినిమాలో చాలా సార్లు విఫలమవుతుంది మాత్రం అదే అనమాట. స్టోరీ టెల్లింగ్ లౌడ్ గా చెప్పడం, చూపించాల్సిన స్ట్రాంగ్ డ్రామా ఎమోషనల్ పాయింట్స్ ని మిస్ చేసేలాంటి రైటింగ్స్ ని అన్కన్విన్సింగ్ గా రాసుకోవడం, పొటెన్షియల్ ఉన్న స్టోరీ అటెంప్ట్ ని క్లియర్ గా వేస్ట్ చేసుకున్న పాయింట్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేస్తాయి అనమాట. ఆ విధంగా స్టోరీ టెల్లింగ్ లోని శివ క్లియర్ గా ఫెయిల్ అయిన మూమెంట్స్ చాలా చోట్ల ఉన్నప్పటికీ చూడగలిగేలాంటి మూమెంట్స్ కూడా ఉంటాయి. సో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఒకసారి స్కేల్ పరంగా, విజువల్స్ పరంగా అలా చూడొచ్చా అంటే చూడొచ్చు. మరి అంత టైం వేస్ట్ అనేలాంటి ఫీలింగ్ రాదు. కానీ కథలో ఉన్న స్ట్రాంగ్ పాయింట్ ని అంతే స్ట్రాంగ్ గా చెప్పడంలోని ఫెయిల్ అయ్యాడు కొన్ని పోర్షన్స్ తప్పించి. ఈవెన్ విఎఫ్ఎక్స్ కూడా చాలా చోట్ల దొరికిపోద్ది అనమాట. బాగా క్లియర్ గా తెలిసిపోద్ది. గ్రీన్ టెంట్ గానీ, ఆ కలర్ ఎఫెక్ట్స్ గానీ, డార్క్ టోన్ లో ప్రయత్నించడం గానీ, సాచురేషన్ గానీ క్లియర్ గా కనిపించేస్తుంది. కాకపోతే అడ్జస్ట్ అవ్వచ్చు ఇండియన్ సినిమాకి తగ్గట్టు. కానీ క్లైమాక్స్ పోర్షన్ చాలా బాగుంటుంది అనమాట. సెకండ్ పార్ట్ ని లీడ్ చేయాలనుకునే ఆ పాయింట్ అయితే మాత్రం క్లైమాక్స్ చాలా మందికి నచ్చచ్చు. థియేటర్స్ షేక్ అవుతాయి. క్లిఫ్ హ్యాంగర్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే స్టోరీ కంటిన్యూ చేయడానికి ఏం పాయింట్స్ లేవన్నమాట. స్టోరీని అక్కడతో ఆపేయచ్చు, లేదా కంటిన్యూ చేయాలంటే మళ్ళీ ఒక రొటీన్ ఎలిమెంట్స్ తోటే మళ్ళీ ఇంకాస్త సాగదీయడం తప్పించి అవసరం లేని క్లిఫ్ హ్యాంగర్స్ తోటి ఇంటెన్షనల్ గా సెకండ్ పార్ట్ తీయాలని చెప్పి ఆ కంటిన్యూషన్ పెడుతున్నట్టు చాలా పాన్ ఇండియా ఫిల్మ్స్ లో రీసెంట్ గా కనిపిస్తుంది.
సూర్య గారి లాంటి టాలెంటెడ్ పర్ఫార్మర్ కి ఒక మంచి సక్సెస్ దొరకాలి, కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ కాకుండా ఒక మంచి ప్రాజెక్ట్ తో మళ్ళీ ఇంకొక ఛాన్స్ అయితే అప్కమింగ్ గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడతో ఆయన కెరీర్ చాలా డౌన్ అయింది. ఈ ఫిల్మ్ తో అది ఇంకాస్త డౌన్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. బట్ ఓవరాల్ గా ఈ ఫిల్మ్ నేను ఇస్తున్న రేటింగ్ 6/10. ఇది కూడా స్కేల్ పరంగా కొన్ని విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ, కొన్ని సీన్స్ అండ్ 3D ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి అనమాట. కల్కి చూసిన థియేటర్లో చూస్తున్నాను కాబట్టి 3D ఎఫెక్ట్స్ దారుణంగా ఉంటుందని భయపడ్డాను, కానీ 3D చాలా బాగుందన్నమాట. ఈ పోర్షన్స్ గురించి వీటి గురించి ఇవ్వచ్చు అనిపించింది. ఆ నాన్ సింగ్ ఫ్లో లో కొద్దిగా అరుపులు అడ్జస్ట్ అయితే అలా పాసిబుల్ అనిపించింది తప్పించి మరి అంత ఇరిటేషన్ అయితే రాలేదంటే వాకౌట్ చేసేలానే ఫీలింగ్ రాలేదు. కానీ హోప్స్ బాగా పెట్టుకున్న వాళ్ళకి కంగువ ఖచ్చితంగా కంగు తినిపిస్తుంది. సో ఓవరాల్ గా నా రివ్యూ మీకైతే క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.